విష్ణు. ఆడపిల్లలకు ఆవిడ దూరంలో ఉంటావు అనుకున్నాను. అర్చనంటే ఎవరు? నీకు లెటర్ రాసింది జైలు నుంచి. ఆల్ గాడ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళకి వచ్చిన ఉత్తరాల్ని ఎడాపెడా చదివి పారేసే నేను నాకంటూ జీవితంలో మొట్టమొదటిసారి వచ్చిన ఈ ఉత్తరాన్ని చించి చదవటానికి శివరైపోతున్నాను. లెటర్ రాసింది నేను అంటే తెలుసు అని చిరునవ్వు నవ్విన చెలి రాసిన తొలి ఉత్తరం. మొదట నేను రాసిన ఉత్తరం చదివినప్పుడు ఎవరో పిచ్చివాడు నన్ను ప్రేమిస్తున్నాడట అంది. ఎందుకు 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 చెప్పండి ఆల్ గాడ్స్. మీకు టాకింగ్ పవరే ఉంటే అవినీతికి ఈ దేశంలో వాకింగ్ పవర్ ఎలా వస్తుంది? నేనే చదువుతాను. ఇదేమిటి, నా చెయ్యి ఇలా షేక్ మస్తల్లా వడుకుతోంది. ఆడపిల్లను తొలిసారి కౌగిలించుకున్నప్పుడు వడుకుతుందంటారు. ఆడపిల్ల రాసిన తొలి ప్రేమ లేఖ చదివేటప్పుడు కూడా ఇంతేనా? ఇంతే కాబోలు. ఉత్తరమా, ఏముందే నీలో? ఆడపిల్ల కడుపులో ఉండేది ఆడో మగో స్కాన్ చేసి చెప్తారు. నిన్నేలా స్కాన్ చెయ్యాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక పెగ్గు వేసి అప్పుడు నిన్ను చించి చదువుతా. క్షమించండి. ఆల్ గాడ్స్, ఇందులో అర్చన నో అని రాసిందో రేపటి నుంచి మీ అందరికి నో అర్చన, నో నైవేద్యం. సారీ. మహారాజశ్రీ మీకు నమస్కరించి, ఎవరో తెలియని దాన్ని, ఎవరూ లేని దాన్ని, ఎవరికీ కాని దాన్ని, నన్ను చూసిన రోజు దగ్గర నుంచి మీ కళ్ళల్లో కనిపించిన ఆత్మీయత, మీ మాటల్లో వినిపించిన ఆర్ద్రత ఈ జన్మకు మర్చిపోలేను. ఉత్తరాలు రాస్తోంది మీరేనని తెలుసు, నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు, నాతో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. మిమ్మల్ని ఎలా కాదనడం? మరణం తప్ప ఏదొచ్చినా పర్వాలేదనుకుంటాడు మానవుడు. మరణంలోనే గొప్ప సుఖం ఉందని తెలియక నేనిప్పుడు మనిషిని ప్రేమించలేను, మరణాన్ని ప్రేమిస్తున్నాను. మీరు తొందరపడక సుందర నయన అంటుండేవారు. భగవంతుడు తొందరపడమంటున్నాడు. మనుషులు బంతాట ఆడుతుంటే భగవంతుడు బ్రతుకాట ఆడుతుంటాడు. ప్రస్తుతం ఆ దేవుడు నాతో ఆ ఆటే ఆడుతున్నాడు. చెట్టు నుంచి కింద పడకుండా దోసిట్లో పట్టుకున్నా ఆ రాలిపోయే పువ్వు నేనే. ఏ రోజు పోతానో, ఏ గంటలో పోతానో డాక్టర్లు కూడా చెప్పలేని భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. అందుకే నన్ను మరచిపోమని ఎదురుగా చెప్పలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ 4 రోజుల కాలంలో 4 జన్మల సంతృప్తినిచ్చింది మీ స్నేహం. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళిపోతాను. బహుశా జైల్లోనే కన్ను మూస్తానేమో. అర్చన. నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నప్పటికీ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్న అర్చనను మానవతా దృష్టితో బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. ఇక్కడ సంతకం పెట్టమ్మా.
ఉత్తరం చదివారుగా? చదివాను. చదివా కూడా శుభవార్తల్ని అశుభవార్తల్ని తేడా లేకుండా పంచే పోస్ట్ మ్యాన్ భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. కానీ అదే భగవంతుడు నా చావుని స్పీడ్ పోస్ట్ లో పడేశాడు. ఉత్తరాన్ని పోస్టు డబ్బాలో పడేసినంత మాత్రాన అవతలి వ్యక్తికి డెలివరీ కాదు, మధ్యలో పోస్ట్ మ్యాన్ ఒకడు ఉంటాడు. నేను డెలివరీ ఆపేస్తాను. దేనికి నవ్వావు? నీ పిచ్చితనానికి. నాది పిచ్చితనం కాదు, ప్రేమ. ప్రేమంటే నువ్వు కాదు అర్చన. నాకు తెలుసు విష్ణు, ప్రేమంటే నవ్వు కాదని, అలానే అది నవ్వుల పాలు కూడా కాకూడదని. నా ప్రేమ జయిస్తుంది. అది బ్రతికుంటే. నా ప్రేమకు చావులేదు అర్చన. కానీ ఈ శరీరానికి చావుంది విష్ణు. ఎవరైనా అందాన్ని ప్రేమిస్తారో అస్థి పంజరాన్ని ప్రేమించరు. నేను ప్రేమిస్తున్నది నీ ఆత్మసౌందర్యాన్ని. కట్టె ఎండిపోతే వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, గడ్డి ఎండిపోతే గొడ్లు తినడానికి ఉపయోగపడుతుంది. శరీరం కుళ్ళిపోతే ఎందుకు పనికిరాదు? జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవలసిందే. మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే శ్మశానం మనిషి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అటు చూడు. అర్చన, చావు రానిదెవరికి లేనిదెవరికి? సూర్యుడు ఉదయం పుడతాడు, సాయంత్రం మరణిస్తాడు. చంద్రుడు సాయంత్రం పుడతాడు, ఉదయం మరణిస్తాడు. మహారాజులైనా మహారాణులైనా మానవులందరి ఆఖరి మజిలీ అది. మహాకవి జాషువా గారు దాని గురించి ఏమన్నారో తెలుసా? ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కల్గొన్న చిత్రలేఖకుని కుంచియు నసించే. నీకు మనసులో బాగుందని అనిపించినా వన్స్ మోర్ అనాలి అని అనిపించలేదు కదా పిచ్చిదానా. ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వన్స్ మోర్ చెప్పగలడు గాని మరణానికి వన్స్ మోర్ చెప్పలేడు. తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి. జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు. ఒక బండి చక్రంలో నాకుల మీద కష్టం సుఖం కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది. అర్చన, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీటిని కష్టాలను మర్చిపోయి ఏమీ జరగందానిలాగా, ఏమీ ఎరుగున దానిలాగా పరిగెత్తి సెలయేరులాగా కళకళలాడుతూ సంతోషంగా ఉంటానని మాట. అలా రోజు రోజుకి మృత్యువుకి దగ్గరవుతున్న అర్చన కన్ను మూసే ముందు నాకు చాలా మంది ఉన్నారు అన్న సంతృప్తిని కలిగించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ రోజు ఇంజెక్షన్ చేయకపోతే ఆ రోజే అర్చన చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే వీళ్ళందరి మనియాడులు దొంగలించి ఆ దేవతకు ఊపిరి పోశాను.
మీ దగ్గర దొంగలించిన డబ్బు వడ్డీతో సహా ఈ రోజు ఇచ్చేస్తున్నాను. మీ డబ్బు దొంగలించడం అధర్మం, కానీ ఆ రోజు నాకు అబద్ధం అనిపించింది. తను అబద్ధం ఆడకుండా ఉండడం కోసం హరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని అమ్మడం ధర్మం అయితే నాది ధర్మమే. శ్రీరామచంద్రుడు వాళ్ళని చుట్టుచాటు నుంచి చంపడం ధర్మం అయితే నాది ధర్మమే. ధర్మవాక్య పాలన కోసం ధర్మరాజు తన తమ్ముళ్లకు సమాన హక్కున్న భార్యను జోదంలో కాయటం ధర్మం అయితే నాది ధర్మమే. పరాయి వాళ్ల ఉత్తరాలు చదవటం పాపం అని నాకు తెలుసు. ఆ ఉత్తరాలు చదవబట్టి మాస్టర్ కొడుకునయ్యాను. ఈ కిరణ్ మంచివాడు కథన నిజాన్ని తెలుసుకోగలిగాను. అవన్నీ తప్పైతే నన్ను శిక్షించండి, కానీ ఆ దేవతను మాత్రం ఏమీ అనకండి. నానాజని కేసు నుంచి తప్పించి అర్చను ఇరికించడానికే వాళ్ళు వచ్చారు. ఇది నిజం. మామయ్య, ఇంతకాలం ఈ డబ్బు కోసమేగా ఇలా తాపత్రయపడ్డాం. వీళ్ళందరినీ తీసుకొచ్చాం. ఇల్లు మీ డబ్బు నేను మూట కట్టుకోవడం లేదు. వాళ్ళది వాళ్ళకిచ్చి మిగిలింది నీ బిడ్డలకిస్తాను. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అర్చను హింసించకండి. మీకు చేతనైతే ఈ 4 రోజులు ఆమె పట్ల ప్రేమ చూపించండి. దేవుడికి మొక్కుకుని వచ్చావా? ఏమని? ఆయుష్ నీకిమ్మని. తప్పమ్మా. లేదక్క, బావ చెప్పినట్టు నిజంగా నువ్వు దేవతవి. నాతో ఈ పందాలు ఎందుకు కాసావో అర్థమైంది. నేను గెలవాలనేగా ఇలాంటి పందాలన్నీ నాతో కాసావు. 3వ పందెం గెలవనందుకు దేవుడికి చేతులెత్తి నమస్కరించాను. బావకి తగ్గ ఇల్లానివి నువ్వే. లేదు సిరి, ఇంటిని వదిలిపెట్టలేనిది ఇల్లాలో. నేను ఇంటిని, మీ బావని, అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. మేము నిన్ను బతికించుకుంటా. సిరి, ఆశకు మనిషిని బ్రతికించే శక్తి లేదు. నీకు మీ బావంటే ప్రాణం కదా. ఆయన ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తావు కదా. చూసావా, నువ్వు మీ బావకు ప్రాణం ఇవ్వగలవు. నేను భగవంతుడికి ఇస్తున్నాను. ఆయనకు తగ్గ ఇల్లాలు నువ్వే సిరి. రోగం తప్ప నాతో సహజీవనం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరని తప్పించిపోతున్న నాకు మీరందరూ దొరికారు. కన్ను మూసే ముందు ఇంతకంటే ఏం కావాలి? ఎవరైనా నీళ్లు పోసుకుని వంశాన్ని నిలబెట్టే భార్య కావాలని కోరుకుంటారు కానీ నా మధ్యలోనే వెళ్ళిపోయప్పా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప